చంద్రిక వదులు. నేను బయటికి తీసుకెళ్లి బాంబు పడేస్తాను. నువ్వు పాపని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. వదులు. వద్దండి, మీరే వెళ్ళిపోండి. రుద్రాణి ఎదురు చూస్తూ ఉంటుంది కదా, మీరు వెళ్ళిపోండి. మీరు ఎలాగో ఫారెన్ వెళ్ళిపోతున్నారు కదా, వెళ్ళిపోండి. నేను ఈ బాంబు బయట పడేసి నా పాపతో పాటు వెళ్ళిపోతాను. చంద్రిక వదులు. ఏమండి? చంద్రిక నా మాట వదులు. ఏమండి? 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 భరత్ గారు, మీకేం కాలేదు కదా? భరత్, ఆర్ యు ఓకే? అసలు నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? నేను డమ్మీ బాంబు కదా పెట్టమన్నాను, నిజమైన బాంబు పెట్టావు. ఆయనకి ఏమైనా అయ్యి ఉంటే? నాకేం కాదు, నీ ప్రేమ నన్ను గెలిపించింది చంద్రిక. ఏమండి మీరు? నేను భరత్ విజయ్ని కాదు. నీ భర్తనే. ఇంతకాలం నాకు పాత జ్ఞాపకాలు రాలేదని బాధపడేవాణ్ణి. ఇప్పుడు నాకన్నీ గుర్తుకొచ్చాయి చంద్రిక. మన పెళ్లి ఎలా జరిగిందో నాకు గుర్తొచ్చింది. ఆ తర్వాత పాపని కన్నప్పుడు నువ్వు చేసిన పోరాటం నాకు గుర్తుంది. అవును, అమ్మ ఎలా ఉంది? అమ్మ ఎక్కడుంది? నాకు గతం అంతా గుర్తొచ్చింది చంద్రిక. ఏమండి? ఇప్పుడు అర్థమైందా చంద్రిక, నేను ఎందుకు నిజమైన బాంబు పెట్టానో? మీరనుకున్నట్టు అది టైం బాంబ్ కాదు. అది ఆ టైం అయిపోయినా పేలదు. కాకపోతే దాన్ని దూరంగా పడేస్తే బ్లాస్ట్ అవుతుంది. అది బ్లాస్ట్ అయినా కేవలం పొగ మంటలు వస్తాయి తప్ప మనిషి ప్రాణాలు తీసేంత డేంజర్ అయితే కాదు. ఇలాంటి మార్పు రావాలని నేను ఆ బాంబు పెట్టాను. ఐఎమ్ సారీ విక్రమ్.
నేను తొందరపడి మీ మీద చేయి చేసుకున్నాను. ఐఎమ్ సారీ. పర్వాలేదు. ఆ డాక్టర్ గారు ఏ సందర్భంలో అయితే గతం గుర్తుకు రాకుండా పోయిందో అలాంటి సందర్భాన్ని క్రియేట్ చేస్తే తిరిగి తనకి గతం గుర్తుకొచ్చే అవకాశం ఉందని చెప్పారు. అందుకే ఈ రిస్క్ తీసుకున్నాను. మొత్తానికి మన ప్లాన్ ఫలించింది. భారత్కి గతం గుర్తుకొచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎస్ఐ గారు, నా కొడుకు కోడలు కనిపించకుండా పోయారు. నా మనవరాలు కూడా కనిపించట్లేదు. దయచేసి మీరు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని వెతికి పెట్టాలి. లేదండి, నా కోడలు ఎప్పుడూ అలాంటి పని చేయదు. ఒకవేళ అలా చేసేట్టయితే నేనెందుకు కంప్లైంట్ ఇస్తాను చెప్పండి? చూడండి, మీ వల్ల అవుతుంది అంటే చెప్పండి, లేదంటే నేను హయ్యర్ అఫీషియల్స్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. నేను ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ కూడా ఇచ్చాను. మీరు దీని గురించి ఏమాత్రం యాక్షన్ తీసుకోకపోయినా నేను చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది. ఇది బెదిరింపు కాదండి. నా పరిస్థితిని అర్థం చేసుకోండి. మీరు ఆ రుద్రాణి ఇన్ఫ్లుయెన్స్కి ఏమాత్రం లొంగినా నేను చాలా సీరియస్ అవ్వాల్సి వస్తుంది. దయచేసి నా కొడుకుని, కోడల్ని, మనవరాల్ని నా ముందు తీసుకొచ్చే బాధ్యత మీదే. ఎందుకు ఇలాంటి నాటకాలు ఆడుతున్నారు? మీరు చంద్రిక కలిసే ఇదంతా చేశారు. చెప్పండి, భరత్ని ఎక్కడ దాచిపెట్టారు? భరత్ని నాకు కాకుండా చేయడానికి మీరిద్దరూ కలిసి ప్లాన్ చేశారన్న విషయం నాకు తెలుసు. మర్యాదగా చెప్పలేదో మిమ్మల్ని అందరినీ చంపేస్తాను. హే, నీకేమైనా పిచ్చా? నువ్వేం మాట్లాడుతున్నావు? అవతల నా కొడుకు కోడలు కనిపించట్లేదని నేను టెన్షన్ పడి పోలీసులకు ఫోన్ చేస్తూ ఉంటే నువ్వొచ్చి నన్ను అడుగుతున్నావేంటి? అసలు ఆ మాట నేను అడగాలి. నా కొడుకు నేను చేశావు ఏంటి తమాషా చేస్తున్నారా? భరత్ని నేను దాచడమేంటి? అసలు భరత్ని తీసుకొని నేను ఈ దేశం వదిలిపోవాలని ప్లాన్ చేస్తే నా ప్లాన్ నాశనం చేయడానికి మీరు మీ కోడలు కలిసి భరత్ని తీసుకెళ్లి ఎక్కడో దాచారు. మర్యాదగా భరత్ని నాకు అప్పగిస్తారా, లేదంటే మీ అంతు చూడమంటారా? ఏంటి? ఇందక్కడి నుంచి చూస్తున్నాను నా భరత్ అంటున్నావు. వాడేమన్నా నీ మెళ్ళో తాళి కట్టాడా? వాడసలు ఏ విధంగా నీ భరత్ అయ్యాడు? నేనతన్ని ప్రేమించాను. భరత్ని దక్కించుకోవడం కోసం నేను చాలా కష్టపడ్డాను. అవసరమైతే భరత్ కోసం ప్రాణాలైనా ఇస్తాను. నువ్వు ప్రాణాలిచ్చినా, వాడి కోసం నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా నా కొడుకు నీ మొహం కూడా చూడ్డు. వాడు విజయ్ అని నువ్వు నాటకమాడి వాణ్ణి నీ భర్తగా నమ్మించి మోసం చెయ్యొచ్చేమో గాని వాడు మాత్రం నీకు జన్మలో దక్కడు. మరి నువ్వు భర్త అని వాడు వెంట పడ్డావు కదా. నిజంగా నిన్ను వాడు భార్యగా స్వీకరిస్తే కనీసం నీ ఒంటి మీదైనా చేయి వేశాడా? లేదే. అంతకు ముందు కూడా వాడి కోసం చాలా కష్టపడ్డానన్నావే. ఏం కష్టపడ్డావు? చంద్రిక కంటే కష్టపడ్డావా? భర్త కోసం నా కోడలు చంద్రిక ఒక మహాయుద్ధమే చేసింది. ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు పడిందో నా కళ్ళతో నేను చూశాను. నువ్వెన్ని పాపాలు చేసినా ఇంకా నువ్వు బ్రతికే ఉన్నావు అంటే దాని కారణం కేవలం చంద్రిక మంచితనం.